హైదరాబాద్ బాచ్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను కిరాతకంగా కడతీర్చాడో భర్త. కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. అనంతరం శవాన్ని మాయం చేసేందుకు సినీ ఫక్కీలో స్కెచ్ వేశాడు. శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేయాలనుకున్నాడు. కుదరకపోవడంతో సిలిండర్ లీక్ చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అది కుదరకపోవడంతో ఆత్మహత్య యత్నం డ్రామా ఆడాడు. ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇంగ్లీష్ నేర్పించాలి అనుకుంటున్నారా? ఈ నెల 25 నుండి మే 26 వరకు మన బాన్సువాడ పట్టణంలో ప్రోమైన్స్ వారి ఆధ్వర్యంలో 6 నుండి 14 వయసు పిల్లలకు కేంబ్రిడ్జ్ వారి యంగ్ లర్నర్స్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు 9100323912 నెంబర్ పై సంప్రదించండి. వివరాల్లోకి వెళ్తే ఏపీలోని ప్రకాశం జిల్లా కొనకనిమిట్ల మండలం గొట్లగట్టుకు చెందిన మధులతకు అదే జిల్లాలో దర్శికి చెందిన వరకాల నాగేంద్ర భరద్వాజ్ తో 2020లో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వారికి కుమారుడు శ్రీజయ్ సంతానం. బాచుపల్లి సాయి అనురాగ్ కాలనీలోని ఎంఎస్ఆర్ ప్లాజాలో ఉంటున్నారు. దంపతులిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. అయితే వివాహం జరిగినప్పటి నుండి భరద్వాజ్ మధులతను చిత్రహింసలకు గురిచేసేవాడు. కుమారుడు పుట్టిన ఏడాది వరకు కనీసం బాబును కూడా చూడటానికి భరద్వాజ్ వెళ్లలేదు. దీంతో పెద్దలు కలగచేసుకుని రాజీ కుదిరిచ్చి ఈ ఏడాది ఫిబ్రవరి 15న కాపురానికి పంపారు. ఈ నెల 4న రాత్రి దంపతుల మధ్య మరోసారి గొడవ జరిగింది. ఆవేశానికి లోనైన భరద్వాజ్ కత్తితో మధులత మెడతో పాటు పలు చోట్ల పొడిచి దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి మాయం చేయాలనుకున్న ఆ ప్రయత్నం ఫలించలేదు. హత్య చేసిన గదిలో ఒక గ్యాస్ సిలిండర్ ను ఉంచి మరో సిలిండర్ ను కిచెన్ లో పెట్టాడు. గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యేలా చేసి కరెంట్ వైర్లను ప్లగ్ లో పెట్టి వైర్లను సిలిండర్ వద్ద ఉంచి గ్యాస్ ప్రమాదకరంగా చిత్రించాలని భావించాడు. ఆ ప్రయత్నం కూడా వర్కౌట్ కాకపోవడంతో ఇంటికి తాళం వేసి కుమారుడితో సహా చందానగర్ లోని ఓ స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. జరిగిన విషయాన్ని తన స్నేహితుడికి చెప్పి కత్తితో ఛాతిపై పొడుచుకున్నాడు. దీంతో ఆందోళనకు గురైన భరద్వాజ్ స్నేహితుడు డైల్ 100 కు ఫోన్ చేశాడు. పోలీసుల సహాయంతో భరద్వాజ్ ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అదే రోజు రాత్రి మధులత మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరుసటి రోజు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. నమస్కారం, నేను మీ ఎస్థర్ని. సో ఎస్ఆర్ న్యూస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ ఇవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్, లేటెస్ట్ న్యూస్ కోసం ఫాలో అవ్వండి.